5కి 5 5కి 5 సూపర్ 3000 కోట్లు పక్కా సూపర్ 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 బ్లాక్ బస్టర్ సూపర్ 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 క్లైమాక్స్ అన్న 45 మినిట్స్ డైరెక్టర్ చెప్పింది చూడు వేరే లెవెల్ దానికన్నా హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి గ్రాఫిక్స్ అంత అనిపించలేదా అంత అనిపించలే ఆడవాడో వెస్ట్ కూడా తీసిండు కానీ వెస్ట్ గాడు ఆడు కానీ వేరే లెవెల్ సినిమా మూవీ రెడీ 5 out of 5 ఇవ్వచ్చు. ఫస్ట్ హాఫ్ ఇలా వెళ్తా ఉన్నదాన్ని సెకండ్ హాఫ్ తీసుకెళ్ళి ప్రభాస్ గారు ఎట్లా ఉన్నారు సూపర్ చించి పడేశాడు. మిగతా కమల్ హాసన్ గారు మిగతా క్యాస్ట్ అంతా కమల్ హాసన్ హైలైట్ పార్ట్ 2 మూవీ ఎట్లా ఉంది బ్రో ఒక్కసారి చూడండి చెప్పలేము సస్పెన్స్ అది టాప్ సినిమా గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి గ్రాఫిక్స్ హాలీవుడ్ ఇండియన్ సినిమా యాక్షన్ ఎట్లా ఉంది సూపర్ అన్న ఓవర్ కుర్చీల మీద కూర్చోడు ఓడు 15 minutes హాఫ్ అన్ అవర్ మాత్రం ఒక్క సీట్ లో కూర్చోడు ఇప్పుడు కానీ వేరే లెవెల్ విజువల్స్ ఎట్లా ఉన్నాయి అన్న విజువల్స్ ఎట్లా ఉన్నాయి అసలు అల్టిమేట్ దగ్గర మన మూవీ ఎన్నిసార్లు ఉంటే అన్ని సార్లు చూడొచ్చు డైలీ వచ్చా మస్తు ఉంది మూవీ హాలీవుడ్ లెవెల్ ప్రభాస్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంది చాలా బాగుంది ఎక్స్ట్రాడనరీ ఉంది క్లైమాక్స్ లో అదరగొట్టారు భయ్య అసలు ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా జరుగుతుంది క్లైమాక్స్ మొత్తం సూపర్ సూపర్ ఉంది మూవీ అయితే అన్న మొత్తం బ్లాక్ బస్టర్ అన్న మొత్తం మీరు వెళ్ళి చూడండి అన్న మొత్తం హైలైట్ ఉంది గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నాయి అన్న గ్రాఫిక్స్ మొత్తం హైలైట్ ఉన్నాయి అన్న ప్రభాస్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంది మొత్తం హైలైట్ ఉంది అన్న సెకండ్ హాఫ్ అయితే బ్రాండ్ గోయింగ్ అన్న మొత్తం హైలైట్ సెకండ్ పార్ట్ ఉందా దీనికి ఉంది అన్న యాక్టింగ్ ఎట్లా ఉంది అందరిది నార్మల్ గా లేదన్న అసలు సినిమా మొత్తం చూస్తే అంటలు వచ్చేదన్న ఏది పనికిరాదన్న ఈ సినిమా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందా మేడం మూవీలో సూపర్ మూవీలో క్రేజీ ఎక్స్పీరియన్స్ లాట్స్ ఆఫ్ గెస్ట్ అపియరెన్స్ ఉన్నాయి అంటే రివీల్ చేయలేం క్లైమాక్స్ జస్టిస్ సల్యూట్ నాగేశ్విన్ వాడు ఓం రౌత్ గాడు వాడు ఓం పేరు ఓం ఉంది కానీ దళితుడికి ఆ రౌత్ గాడికి రౌత్ ఇచ్చి కొట్టాలా ప్రభాస్ ని ప్రాపర్ యూజ్ చేసింది అమితాబ్ బచ్చన్ అయితే మైండ్ బ్లోయింగ్ నా గొంతు పోతుంది కానీ ఒర్రి సినిమా ఎంతో బాగుందంటే నాకు ఈజీలీ మీరు రాసి పెట్టుకోండి నేను ఇక్కడే ఉంటా 1000 crores కొట్టకపోతే నా పేరు మార్చేస్తాను నేను పెట్టే తీసుకోండి నా దగ్గర 10,000 రూపీస్ తీసుకోండి నా దగ్గర నేను 1000 crores కొడుతుంది మూవీ కొట్టాలి నాగశ్విన్ కి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని రాజమౌళి అందరూ మీరు షాక్ అవ్వాల మూవీ చూసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ విజువల్ అంటే వెహికల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వెహికల్స్ అందరికి ఒక్కొక్క వెహికల్ అందరికి ఒక ఆయుధము ఈ ఎండింగ్ లో అయితే మీకు ఏడుపు వచ్చేస్తాయి దేవుడు దర్శనం సాక్షాత్ కృష్ణుడు కర్ణుడు అబ్బా మీరైతే నెక్స్ట్ లెవెల్ గెస్ట్ అపీరెన్స్ చిన్నపిల్లలు నచ్చుతుందా సార్ మూవీ చిన్న పిల్లలు అయితే క్రేజీగా ఆడుకుంటారు 101% టికెట్ 500 ఉన్నా చూడండి ఫ్లాప్ అయితే నేను ఇస్తా 1000 కోట్లు 10,000 నాతో పెట్టు 10,000 నేను ఇస్తా ఈజీలీ 1000 crores కొడుతుంది మూవీ నేను సెల్యూట్ ఇస్తున్నా నాగశ్విన్ కి 101% మూవీ కొట్టకపోతే నేను చెప్తున్నా నేను ఇంత ఈచ్ అండ్ ఎవ్రీ రెబెల్ స్టార్ అంటే రెబెల్ స్టార్ ప్రభాస్ అంటే ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆ బుజ్జి కారా ఏందో అసలు అర్థం కాదు అది ప్రభాస్ కి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ గ్యాజెట్స్ ఎట్లా ఇచ్చిండే ప్రభాస్ కి సూపర్ గ్యాజెట్స్ ఇచ్చిండు ప్రభాస్ కి అయితే కాల్కి చేతి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఉంటుందా సార్ సెకండ్ పార్ట్ ఉంది పార్ట్ 2 కే వెయిటింగ్ ఇప్పుడు కమల్ హాసన్ కి పార్ట్ 2 కి పవర్స్ వస్తాయి చాలా బాగుంది మూవీ రివీల్ చేయని మూవీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నేను అంటున్నా నాకైతే ఇమోషనల్ అయిపోయిన మూవీ చూస్తే చాలా బాగుంది మూవీ స్టోరీ నిజంగా చెప్తున్నా ఎట్లా అమితాబ్ బచ్చన్ గారు అన్నట్టు ఈ నాగార్జున గారు నిజంగా చెప్తున్నా ఏం తాగే కథ రాశారో కానీ
హాఫ్ అన్ అవర్ లో అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ప్రభాస్ ఎలివేషన్ కానీ ఎవరైతే ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ కి అబోవ్ గా ఉంది. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే చాలా బాగుంది. ప్రభాస్ యాక్షన్ కానీ మనము ఏదైతే ఇది మహాభారతము మళ్ళా లేటెస్ట్ దానికి లింకప్ చేసి నాగ్ అశ్విన్ ఎక్సలెంట్ గా తీసిండు, చాలా బాగుంది. అసలు ఇప్పుడు 3Dలో మళ్ళీ చూస్తున్నాం మేము 4 o'clock. ఇదే మూవీ 3Dలో చూస్తే ఆ గ్రాఫిక్స్ కానీ ఆ టేకింగ్ హాలీవుడ్ లెవెల్ కంటే కూడా ఎక్కువ ఉంది. మన మార్వెల్ పిక్చర్స్ కంటే కూడా ఎబో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంది? ప్రభాస్ అయితే చెప్పలేం, ఇక చూస్తేనే చెప్పాలి. రేటింగ్ ఎంత ఇస్తారు? 5. అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రికార్డ్స్ ఏమన్నా అన్ని తిరిగి రాస్తాడు పక్క. ప్రభాస్ గారు యాక్టింగ్ అన్న మూవీ లాస్ట్ 20 minutes పీక్స్ అన్నమాట. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ అన్న, సూపర్. అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. హాలీవుడ్ సూపర్, హాలీవుడ్ మించి ఉంది. ఇంకా హాలీవుడ్ మైథాలజీ సైంటిఫిక్ రెండు మిక్స్ చేస్తే మామూలు లేదు. ఎంత కలెక్ట్ చేస్తుంది మూవీ అన్న? ఎంత కలెక్ట్ చేస్తుందో నేను చెప్పలేను అన్న. అది మామూలు అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే ఒక 5,000 కోట్లు కలెక్ట్ చేస్తే బాగుండు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అన్నమాట. మేడం మూవీ ఎలా ఉంది? ఎక్సలెంట్ గా ఉంది మూవీ. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ యాక్టింగ్ దీపికా పడుకొని అందరూ ఇరగదీస్తారు, చింపేశారు. ఖచ్చితంగా అందరూ చూడండి. గ్రాఫిక్స్ ఎలా ఉంది? ఆ? గ్రాఫిక్స్ ఎలా? అసలు చాలా బాగున్నాయండి, నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా అదేంటి అన్న ఫీలింగ్ రాలేదు, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఉందా మేడం? సెకండ్ హాఫ్ ఉంది సెకండ్. థ్యాంక్ యూ. అన్న మూవీ సూపర్ డూపర్ అన్న. ఈ రోజు ఒక ఇండియన్ సినిమా, ఈ రోజు ఇది ఇండియా సినిమా కాకుండా ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా నడుస్తుంది అన్న. మనం ఈ రోజు మనం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం అన్న. ఒక నాగ్ అశ్విన్ కానీ ప్రభాస్ కానీ ఈ రోజు మన సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మనం ప్రమోట్ చేస్తున్నారు అన్న. సూపర్ డూపర్ అన్న, మస్తుందన్న సినిమా. మన ఇండియన్ మైథాలజీని ఒక రోల్ చేసి ఈరోజు మైథాలజీని మన వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా చేసి ఈ సినిమా ఖచ్చితంగా నంబర్ 1 ఉందన్న. సినిమా మస్తుందన్న. ప్రభాస్ గారు యాక్టింగ్ ప్రభాస్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, మస్తుందన్న. ప్రభాస్ గారి యాక్టింగ్ బాగుంది. అమితాబ్ బచ్చన్ అయితే మన అశ్వత్థామ ఇలా ఉంటాడా అని ఇప్పుడున్న మన కొత్త జనరేషన్ కి అర్థమయ్యేటట్టు మస్తు చూపించారు అన్న. గ్రాఫిక్స్ బ్రహ్మానందం గారి కమెడియన్ కూడా బాగుంది. గ్రాఫిక్స్ సూపర్ అన్న. ఓవరాల్ గా మీరు ఇచ్చే రేటింగ్? మేమన్నా అన్న ఫిక్స్ అంటే 4.5 అన్న. 5కి 4.5. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తారు. రికార్డ్స్ అన్ని కన్ఫర్మ్ బ్రేక్ చేస్తే కదా ఖచ్చితంగా బ్రేక్ అయిపోయినాయి అన్న. బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ చాలా బాగుంది బ్రో, పక్కా 100 days. చాలా మంచి రివ్యూస్ వస్తాయి. కొంతమంది స్లో ఉంటుంది అంటున్నారు కానీ స్లో ఏం లేదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా 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 బాగుంది. చాలా మంచి కామియోస్ ఉన్నాయి, చాలా మంది స్టార్ క్యాస్ట్ అందరూ వచ్చారు. కెమెరా క్వాలిటీ మాత్రం పీక్స్ ఉండే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా మైండ్ బ్లోయింగ్. అమితాబ్ బచ్చన్ చాలాసేపు ఉంటాడు. కెమెరా టైం చాలా బాగుంది. మూవీ చూసి తెలుసుకోండి, స్పాయిలర్స్ అవుతాయి కానీ చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు. చాలా 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 బాగుంది మూవీ మాత్రం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ చాలా గ్రిప్పింగ్ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మహాభారతం రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మహాభారతం రెఫరెన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. రెబెల్ అంటే రాజేరా, రాజంటే రెబెలేరా. రెబెల్ స్టార్ కొట్టేసాం. దేవుడు వచ్చాడు, కర్ణుడు వచ్చాడు. బాహుబలి తర్వాత బాహుబలి కంటే నెక్స్ట్ లెవెల్ ఇట్టేది. రికార్డ్స్ అని బ్రేక్